తెలంగాణ రాజకీయాల్లో కవిత టాపిక్ ఒక్కసారిగా బగ్గుమంది. ఇంట్లో గొడవ రచ్చకిడ్చింది. దాంతో ఒక్కసారిగా పార్టీ ట్రబుల్స్లో పడింది అనే చెప్పాలి. అలాగే కేసీఆర్కి కూడా ఒకంత తలనొప్పిగా మారింది. దాంతో కవిత ఇటు ఇంటికి అటు పార్టీకి దూరమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతిని ముందుగా పల్లె పల్లెకు తీసుకుపోయి ఆ తర్వాత రాజకీయ పార్టీగా ప్రకటించాలన్న ఆలోచనలో కవిత ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె కేసీఆర్ ఫోటోను ఉపయోగించుకోవాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారు. అయితే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్. ఆయన ఫోటోను తాను జాగృతిని రాజకీయ పార్టీగా మార్చిన తర్వాత ఆయన ఫోటోను ఉపయోగించుకోవడం సముచితంగా ఉండదని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే తమ పార్టీకి ప్రొఫెసర్ జయశంకర్ను ఆదర్శంగా తీసుకోవాలని నిర్ణయించారు. కవిత నియోజకవర్గాల వారీగా పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణలో ఎన్నికలకు సమయం ఉంది. స్థానిక ఎన్నికలపై స్పష్టత లేదు. అవి వచ్చినా స్థానిక నాయకత్వాన్ని ఇంకా సిద్ధం చేసుకోలేదు కాబట్టి పోటీ చేయకపోవచ్చు. ఆ ఎన్నికలు పార్టీ రహితంగానే జరుగుతాయి. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనే ఫోకస్ చేసి ముందుగా జాగృతిని బలోపేతం చేయాలనుకుంటున్నారు. పర్యటనలతో ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వానికి బాధ్యతలు ఇచ్చి కేడర్ను సిద్ధం చేసుకునే ఆలోచనలో ఉన్నారు. తెలంగాణ రెండో దశ ఉద్యమాన్ని నడిపించింది కేసీఆర్ అయినా కేసీఆర్ నడిచింది మాత్రం ప్రొఫెసర్ జయశంకర్ సలహాతోనే. తెలంగాణ సమాజం అంతా కూడా జయశంకర్ సార్ అని పిలుచుకుంటుంది. జాగృతిని ప్రారంభించాలని చెప్పిందే ప్రొఫెసర్ జయశంకర్ అని కవిత చాలాసార్లు చెప్పారు. అందుకే ఆయన ఫోటోతోనే తన రాజకీయాలను చేయాలని కవిత నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.